దీన్ని కాదనగలరా చెప్పండి? ఇది మన భారతదేశంలో మన రాష్ట్రాల్లో జరిగిన ఘోర కలి, ఇప్పటికీ పతనమైపోతున్న ఘోరమైన కలి. ఇప్పుడున్న లెక్కల ప్రకారం 2,50,000 మంది ఉన్నారు. ఇంకా 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 ఇక్కడ ఈ పక్కన ఉన్నారు. నేను ఎప్పుడు వస్తాను ఈ ప్రాంతానికి, ఎప్పుడు చెబుతానని 5 సంవత్సరాలు ఎదురు చూశాను నేను. 5 ఏళ్ళు. మీరు ఇది ఆటలాటుకున్నట్టు నవ్వులాటగా తీసుకుంటున్నారేమో నాకు తెలియదు, కానీ మన పిల్లల భవిష్యత్తు కాల రాసేసే మౌలికమైన మూఢాచారాలు గుర్తుపెట్టుకోండి. దేవుడి పేరు మీద జరిగిన ఘోరమైన కార్యాలు ఇవి గుర్తుపెట్టుకోండి. ఘోరాతి ఘోరమైన నీచమైన. ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదు, ఇది తప్పు అని వ్యతిరేకించే వాళ్ళు ఎవరు లేరు. దేవుడి దగ్గరికి వెళ్ళేవాడు అలాగే చేస్తున్నాడు, ఊర్లో మోతుబరి వాడు అలాగే చేస్తున్నాడు, పెత్తందారుడు అలాగే చేస్తున్నాడు, కాకతీయుడు అలాగే చేస్తాడు. ప్రతి ఒక్కడు ఎలా చేస్తాడు. వీళ్ళకు లోకుగా దొరికింది ఎవడంటే పేద ప్రజలు, చివరి కడజాతి ప్రజలు ఎక్కువగా దొరికారు. బాగా అందంగా ఉన్నదాన్ని దేవదాసి అన్నారు, అందంగా లేక కొంచెం లావుగున్న వారిని మా ఇంట్లో చేయన్నారు. మొత్తం మీద వీళ్ళు పసివారిని మొదలుకొని 8 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వయసులో ఉన్న వారిని ఘోరంగా చేశారు. దీన్ని ఎదుర్కొన్నది ఎవరు తెలుసా? ఇది తప్పని చెప్పింది ఎవరు తెలుసా? మిషనరీలు చెప్పారు. మీ వైపు ఎక్కడికి పొండి, మీరు ఎక్కడికి పొండి, మీ వైపు ఎక్కువ కనబడే చర్చలు అంటే చెప్పిన సిఎస్ఐ చర్చలు కనబడతాయి. మీరు ఎక్కడికి వెళ్ళి చూడండి, సిఎస్ఐ చర్చలు, బాప్టిస్టులు, లూథరన్ చర్చలు, ఇలాంటి పెద్ద పెద్ద మెయిన్ చర్చలు కనబడతాయి. ఈ చర్చలు ఎక్కడి వరకు ఎందుకు వచ్చాయి? మిషనరీలు కథలు వచ్చారు, వాళ్ళు తప్పని వ్యతిరేకించారు, బ్రిటిష్ గవర్నమెంట్కి పత్రికలు రాశారు. 1-2 ఇలాంటివి ఎన్ని దరిద్రాలు జరిగాయో. వయసు అయిపోయినోడికి, వయసులో ఉన్న 8 ఏళ్ళ లేదా 16 ఏళ్ళ పిల్లని చేస్తే ఆ వయసు అయిపోయినోడు చనిపోతే తనతో పాటు ఈమెను కూడా గాలి చేసేవారు. ఎంత దురాగతాలు! వీటన్నిటినీ అడ్డుకట్టేసి ఇది తప్పు, దేవుడి పేరు మీద ఇలా జరగకూడదు, దేవుడు అనేవాడు ఇలా కోరడు, ఇది దేవుని సంస్కృతి కాదు, దేవుడి పేరు మీద జరుగుతున్న చీకటి ఘోరమైన చర్యలని అడిగారు మిషనరీ. నిలదీశారు, ఫైట్ చేశారు, జీవాలు చేయించారు. దేవుడనే ఆ పేరు మీదకి వెళ్తే అక్కడ అవి జరుగుతున్నాయి కనుక అక్కడ కాదు, ఇదిగో ఈ దేవుడి దగ్గర రండి, మిమ్మల్ని హక్కుని చేర్చుకుంటాడని మీ ఏరియాలో చర్చలు కట్టారు. దరిద్రం ఏంటి చెప్పనా? ఆ చర్చిలు అంత ఘనంగా కడితే ఇప్పుడు మనం మైకుల కోసం, పాటల కోసం గొడవలు పెట్టుకుంటున్నాం. ఆ చర్చిలో వాళ్ళ అసూలు బాసి ఆ దేశాలు వదిలొచ్చి ఇక్కడ నాణ్యత కొరకు చర్చలు కడితే ఇక్కడికి వచ్చి మనం ఈరోజు ఏం చేస్తున్నాం? పాట ఇవ్వలేదేంట్రా, మైక్ ఇవ్వలేదేంట్రా, కుర్చీ వేయలేదేంట్రా, పాంప్లెట్ మీద పేరేదరా, నీ బంద్ ఎదురా, మళ్ళీ మనల్ని పేడ తినిపించేయాలండి. నేను మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ అసలు ఎలాంటి స్థితి నుంచి మనం వచ్చాం, ఎలాంటి పరిస్థితుల్లో మనకి చర్చలు కట్టబడ్డాయి, ఎలాంటి స్థితిలో ఇక్కడ చర్చలు నిర్మించారు, ఏ మేలు కోరి ఈ దేవుడు రమ్మని ఇంత మంచి పునాదులు మనకేస్తే చర్చిలు మనకే ఏమన్నా ఒక నిలబడి ఇక్కడ కార్యక్రమం చేస్తే ఆడ ఎక్కువైపోతున్నాడు, నీ బొంద ఎక్కువైపోతున్నాడు. మనలో యూనిటీ లేక, దేవుడు అంటే సరిగ్గా మనకు తెలియక, దేవుని ఏ విధంగా అర్థం చేసుకుని దేవుని ప్రేమ మనకి ఎంత చూపించాడో మనకు తెలియకే ఇలా తగలడ్డాం. పాట కొరకు, మైక్ కొరకు, పేరు కొరకు, ప్రసంగాల కొరకు, మాటల కొరకు, కుర్చీల కొరకు ఏడుస్తున్నామంటే అసలు చర్చ్ అనే ఆరిజిన్ మనకు తెలుసా? మిషనరీలకు తెలిసింది, కదలొచ్చారు దేశాల నుంచి. వాళ్ళకి ఎలా తెలిసింది? వాళ్ళకు బైబుల్ తెలిసింది కనుక తెలిసింది తప్పని. ఒకటి తప్పు అని చెప్పాలంటే రైట్ ఏంటో తెలియాలిగా. ఇది తప్పు అని చెప్పాలంటే రైట్ ఏంటో తెలియాలని అడుగుతాను. వీళ్ళకి రైట్ ఏదో తెలుసు, వీళ్ళకి బైబిల్ తెలుసు. ఈ మిషనరీలకు బైబిల్ అంటే ఇది తప్పని బైబిల్ చెప్పిందా ఈ పదాలతో సహా? అంటే జోగిని లేదా దేవదాసి అనే పదం బైబిల్లో ఉందా అంటే ఎస్, బైబిల్లో ఉంది. ఇది తప్పని చెప్పింది, వాళ్ళ మనోనేత్రాలు వెలిగించింది. అందుకే ఆ దేశాలు కదులొచ్చి మన దేశంలో ఉన్న చీకటిని వెలిగించడానికి ఇక్కడికి వచ్చారు. ఎక్కడుంది? 4000 సంవత్సరాల క్రితం రాశాడు. చదువు ఒకసారి ద్వితీయోపదేశకాండం చూడండి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 17-18 వచనాలు. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 17-18 వచనాలు.
ఇశ్రాయేలు కుమార్తెలు, ఇదిగో నన్ను నమ్ముకున్న ప్రజలలో ఎవరు వేశ్యగా ఉండకూడదు. వేశ్యకి ఫుట్ నోట్ చూడండి, దేవదాసి అన్నాడు. ఎప్పుడు మాట అండి ఇది? ద్వితీయోపదేశకాండం ఎప్పుడుది? ఎక్కడి నుండి సుమారు 4000-3000 సంవత్సరాల క్రితమే బైబిల్ ఎంత వెలుగును చూపిస్తుందో చూడండి. ఇదిగో దేవుడి పేరు మీద వ్యభిచారం జరగకూడదు, దేవుడి పేరు మీద పెళ్ళిళ్ళు జరగదు, దేవుడి పేరు మీద దేవుళ్ళకి పెళ్ళిళ్ళు అంటే దేవుడి పేరు మీద బానిసలను తయారు చేయకూడదు. ఇదిగో మీ కుమార్తెలలో లేదా నా ఇశ్రాయేలు కుమార్తెలలో ఎవ్వరు వేశ్యకంటే దేవదాసిగా, జోగినిగా, బసివిగా, మాతాంగిగా ఉండకూడదు. తప్పది. మనుషులు దేవుడి పేరు మీద ఇలాంటి కార్యాలు జరిగించకూడదు. కింద చెప్తున్నాడు చూడండి, ఇశ్రాయేలు కుమారులలో ఎవ్వడునూ పురుషగామిగా ఉండకూడదు. ఇది ఒక విచిత్రం తెలుసా? అంటే మన ఇండియాలో ఆడవాళ్ళే బాగానండి, ఆడవారే కాదు, చాలా ప్రాంతాలలో మగోళ్ళు కూడా దేవుడికి పెళ్లి చేస్తారట. ఏంటి మగవాళ్ళని ఎలా చేసేస్తారంటే, మగాళ్ళని ఆడాలని అడుగుతాను, ఇది ఏంట్రా అని అడిగితే సాతానుగాడి యొక్క చెప్పండి తంత్రం, సాతానుగాడేసిన ఎత్తుగడ. మనుషుల్ని ప్రేమిస్తున్నాడని చెప్పడానికి బదులు దేవుడే మనుషుల్ని పెళ్ళాడుతున్నాడు అని చెప్పాడు. మగోళ్ళు దేవదాసీలు ఉన్నారు, ఆడవాళ్ళు దేవదాసీలు ఉన్నారు. బైబిల్ చెప్తుంది ఇలాంటివి జరగడానికి వీల్లేదు. మిషనరీలు ఈ వాక్యాలు చదువుకున్నారు కనుకే, ఈ వచనాలు వాళ్ళకి తెలిసింది కనుక వీళ్ళు వచ్చారు, వాళ్ళు ఇది తప్పని వ్యతిరేకించారు. ఇంకా చూడండి, నిర్గమాకాండం 20వ అధ్యాయం, నిర్గమాకాండం 20వ అధ్యాయం 14వ వచనం చూడండి. నిర్గమాకాండం 20వ అధ్యాయం 14వ వచనం, వ్యభిచరింపకూడదు, దొంగలెళ్ళకూడదు. ఏంటట? అది ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ అంటట. వ్యభిచారం, అడల్టరీ తప్పు అని చెప్పాడు ఆయన. వ్యభిచారం ఏ పేరు మీద జరిగినా తప్పు, అది దేవుడి పేరు మీద జరిగినా తప్పు, అది సంసారం అద్దు మీరినా తప్పు. వ్యభిచారం అనేది తప్పని నైతికతను గూర్చి ఎన్ని వేల సంవత్సరాల క్రితం మాట్లాడిందండి. మోరల్స్ బైబిల్ ఎంత స్పష్టంగా పరిచయం చేస్తుంది. నైతికత, ఎథిక్స్ బైబిల్ ఎంత స్పష్టం, ఎప్పుడు 4000 సంవత్సరాల క్రితం. అది చదువుకున్న మిషనరీలు ఇదిగో ఎక్కడికక్కడే దేశాలు పరిగెట్టారు. ఇది తప్పు అని దేవుడు మాట్లాడడం మొదలెట్టాడని చెప్పడం మొదలెట్టారు. దేవుడు పేరు మీద ఇది జరుగుతుంది కనుక అసలు దేవుడు అంటే ఏంటో చెప్పాలనుకునే చర్చలు కట్టారు, దేవుడు అంటే ఏంటో చెప్పాలని బడులు కట్టారు, దేవుడు అంటే ఏంటో చెప్పాలనుకుని ఇదిగో చదువులు నేర్పించారు, వైద్యం నేర్పించారు, నాగరికత నేర్పించారు. అన్ని నేర్పించి మనం చర్చిల్లో పెడితే ఆ చర్చిల విలువలు మర్చిపోయి చెప్పండి చర్చిల్లో సందాల కోసం కొట్టుకుంటున్నాం. ఎవడా అన్నాడట, జేమ్స్ ఇలాగ సురేష్ వీళ్ళందరూ వస్తే రేపు పొద్దున్న ఈ చర్చిలన్నీ సురేష్ జేమ్స్ లాగేసుకుని మాకెందుకు, మాకు ఖాళీ లేక మేము పెడుతుంటే మాకెందుకు అని అడుగుతున్నాను. మీ చర్చిలు మాకెందుకు, మాకు చాలా సేవ ఉంది అంటే సాతానుగాడు ఏదో ఒకటి రానివ్వకండి, జేమ్స్ గాడిని సురేష్ గాడిని రానివ్వకండి. వస్తే ఆడు నన్ను బయటెడతాడని, వస్తే బయట ఎడతాడు. ఆడు ఏం చెప్తాడు చెప్పండి, వస్తే మీ చర్చిలు మాకెందుకండి. బాధో సిగ్గో ఏదో నాకు తెలియదు కానీ మాకే చర్చి లేదు, గుర్తుపెట్టుకోండి. అన్ని రెంట్లే మాకు, ఇంకా లేదు దేవుడు ఇప్పుడే గేట్లు తడుతున్నాడు. మాకే చర్చి లేదు, మీ చర్చిలు మాకెందుకు. మాకు ఒకవేళ మీ చర్చిలు తీసుకోమని అన్నా మేము తీసుకోం, ఎందుకంటే ఈ స్థానిక దైవజనుల్ని మేము గౌరవిస్తాం. ఇక్కడ మీరు ఉండాలని మరి ఎందుకు వచ్చామంటే ఇదిగో మాకు తెలిసిన సంగతులు 4 మాటలు మీకు నేర్పించడానికి మేము ఇక్కడికి వస్తాం. గుర్తుపెట్టు, వస్తాం, చెబుతాం. ఇక్కడ రెఫరెన్స్గా ఎవరో ఒక సహోదరుల్ని ఎంకరేజ్ చేస్తాం, ఉండండి అని చెప్తాం. ఇదిగో ఇలాంటి విషయాలు ఉన్నాయి, జాగ్రత్త అని చెప్తాం. ఇంకా ఏం చెప్తుందో బైబిల్ చూడండి, ఇంకా ఏం చెప్తుందో ఒకసారి